అండి 4 డేస్ అయిపోయిన తర్వాత మన దగ్గర గుంటూరు జిల్లా నుంచి ఒక రిపోర్ట్ అయితే ఉంది. సో అది ఎక్స్క్లూజివ్‌గా ఇప్పుడు వైరల్ అవుతుందన్నమాట. సో ఆ రిపోర్ట్ ఎలా ఉంది, ఎలక్షన్స్ అప్పుడు ఎలా జరిగినాయి అండ్ 4 డేస్ తర్వాత కూడా ఇప్పుడు ఇంకా కొన్ని ప్లేసెస్‌లో అయితే 144 సెక్షన్ నడుస్తుంది. సో పల్నాడు జిల్లా అటు సైడ్ ఇంకా గొడవలు అయితే సద్దుమణగలేదు. సో అసలు ఎప్పుడు ఇంతకుముందు ఎలక్షన్స్ జరిగినా, ఎన్నిసార్లు ఎలక్షన్స్ జరిగినా అసలు ఇలాంటి ఎలక్షన్స్ అనేవి ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. సో అంత పెద్ద మొత్తంలో ప్రజలు అనేవాళ్ళు ఎలక్షన్స్ మా ఓటు హక్కు మేము వినియోగించుకోవాలి అని చెప్పి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, లేదు మేము వచ్చి ఓటు వేయాలి, మాకు రైట్ లీడర్ ఎవరు అనేది డిసైడ్ చేసుకోవడానికి మాకున్న ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఛాన్స్ ఈజ్ ఓట్ అని చెప్పి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐస్ కానివ్వండి అండ్ అలాగే వేరే వేరే ప్లేసెస్ బెంగళూరు, హైదరాబాద్ ఎక్కడ ఉన్నా సరే ఇది మాకు ఛాన్స్, ఇది మాకు రైట్ టైం, సో వీ హ్యావ్ టు సెలెక్ట్ అవర్ ఓన్ లీడర్ సో అని చెప్పి వాళ్ళుగానే అనుకొని ఏ బలవంతం లేకుండా సో మాకు ఎవరి వల్ల మంచి జరుగుతుంది అనుకుంటే మేము వాళ్ళకే ఓటేస్తాము అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ ఓట్ హక్కును అయితే వినియోగించుకున్నారు. సో ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు కంప్లీట్లీ అందరూ వెరీ సాటిస్ఫైడ్ అనమాట. ఎలక్షన్స్ అయితే కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు మన దగ్గర గుంటూరు జిల్లా నుంచి ఒక రిపోర్ట్ అయితే ఉంది గ్రౌండ్ లెవెల్లో. సో ఆ రిపోర్ట్ ఎలా ఉంది, ఆ రిపోర్ట్లో ఏముంది, సో ఎవరికి ఎక్కువ మెజారిటీ ఛాన్సెస్, గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఎందుకు ఉన్నాయి అండ్ అలాగే కొంచెం డిఫీటెడ్గా ఎవరు ఉన్నారు, కొంచెం తక్కువ సీట్స్ ఎవరికి వస్తాయి, అది ఎందుకు వస్తాయి, సో ఇలాంటివి అనేది ఒక రిపోర్ట్ అయితే మన దగ్గర ఉంది. సో ఆ రిపోర్ట్లో ఏముంది, ఎందుకుంది, ఎలా ఉంది అని చెప్పేసి ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో గుంటూరు జిల్లా అండి. సో గుంటూరు జిల్లాలో చూసుకుంటే మొత్తం 17 సీట్లు, మొత్తం గుంటూరు జిల్లా మొత్తంలో గుంటూరు నుంచి 17 సీట్స్ అయితే ఉన్నాయి. ఆ 17 సీట్స్లో ఫస్ట్గా చూసుకుంటే పెదకూరపాడు నుంచి వైసీపీ ఉంది. పెదకూరపాడు నియోజకవర్గంలో ఫస్ట్ వైసీపీ గెలుస్తుందని చెప్పి అందులో అయితే ఉంది. పెదకూరపాడులో చూసుకుంటే నంబూరి శంకర్రావు గారు లాస్ట్ టైం కూడా ఆయనే ఉన్నారు. సో ఇప్పుడు కూడా ఆయనే గెలుస్తారు అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో అయితే రిపోర్ట్ ఉంది. సో నంబూరి శంకర్రావు గారు ఆ పెదకూరపాడు నియోజకవర్గంలో ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. సో వాళ్ళకి అక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆయన దగ్గరుండి వెళ్ళి వాళ్ళకి సాల్వ్ చేసి అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ అందరికీ అవైలబుల్గా ఉండి ఎందుకు వచ్చారు ఏంటి అని కాకుండా దగ్గర తీసుకొని ఓకే ఏంటి ప్రాబ్లం అని చెప్పి అనుకొని సాల్వ్ చేసిన సిచ్యువేషన్స్ కూడా అక్కడ ఉన్నాయి అని చెప్పి ఆ రిపోర్ట్ అయితే, సో ఇక్కడ నుంచి అయితే వైసీపీ గెలుస్తుందని ఆ రిపోర్ట్లో ఉంది. అండ్ అలాగే తాడికొండ నుంచి ఒక ఎస్సీ క్యాండిడేట్ నుంచున్నారు, అక్కడ నుంచి అయితే టీడీపీ గెలుస్తుందని చెప్పారు. తాడికొండలో యాక్చువల్లీ అంతకుముందు అయితే సుచరిత గారి ప్లేస్ అది ఫస్ట్ అక్కడ. సో ఫస్ట్ మేడం అక్కడే ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి కొంచెం టఫ్ ఫైట్ ఉండొచ్చు, టీడీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఆ రిపోర్ట్లో ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ మంగళగిరిలో చూసుకుంటే టీడీపీ అని వాళ్ళు చెప్పారు. బికాజ్ మంగళగిరిలో నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారు అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. సో ఆయన ఇంతవరకు అక్కడ గెలిచింది లేదు. సో ఈసారి ఆయన ఇంకొంచెం గ్రౌండ్ లెవెల్లో తిరిగి వర్క్ చేశారు అని బయట టాక్ ఉంది. సో అక్కడ ఆపోజిట్లో చూసుకుంటే వైసీపీ క్యాండిడేట్ ఎవరంటే మురుగుడు లావణ్య గారు నిలబడ్డారు. మురుగుడు లావణ్య గారికి ఇదే మొదటిసారి అక్కడ నుంచి పోటీ చేయటం. కానీ ఆవిడ తల్లిగారైన కాండ్రు కమలా గారు అలాగే ఆవిడ మామగారైన హనుమంతరావు గారు వీళ్ళిద్దరూ ఆల్రెడీ పాలిటిక్స్లో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళకైతే రాజకీయ అనుభవం కూడా ఉంది. సో అందరూ అక్కడ స్థానికులే. సో మరి ఇక్కడి నుంచి అయితే నారా లోకేష్ గారు గెలుస్తారు టీడీపీ నుంచి అని చెప్తున్నారు. మరి మురుగుడు లావణ్య గారిని స్థానికులు కోరుకుంటారు అని అయితే ఒక టాక్ అయితే ఉంది. సో మరి వీళ్ళు ఇచ్చిన గ్రౌండ్ రికార్డ్ ప్రకారం అయితే లోకేష్ గారు గెలుస్తారని చెప్పి, టీడీపీ నుంచి గెలుస్తారని చెప్పి మనకైతే ఉంది. అండ్ అలాగే పొన్నూరు నుంచి చూసుకుంటే టఫ్ ఫైట్ అని, పొన్నూరు నుంచి అక్కడైతే టీడీపీ క్యాండిడేట్ అలాగే వైసీపీ క్యాండిడేట్ ఇద్దరు ఈక్వల్ అండ్ ఆపోజిట్గా ఫైట్ అయితే జరిగింది, టఫ్ ఫైట్. ఎందుకంటే బికాజ్ ఆ పర్టికులర్ ప్లేస్లో మాత్రం ప్రజలకి ఇద్దరు అవైలబుల్గా ఉన్నారు. సో మరి ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు అనేది మాత్రమే మనకి ఇంకా టఫ్ ఫైట్ అని వాళ్ళు చెప్పారు. అండ్ అలాగే వేమూరు నుంచి చూసుకుంటే టీడీపీ క్యాండిడేట్ ఖచ్చితంగా గెలుస్తారని చెప్పారు. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే రేపల్లెలో కూడా టీడీపీ గెలుస్తుందని చెప్పారు. అండ్ అలాగే తెనాలిలో చూసుకుంటే టీడీపీ కూటమి గెలుస్తుందని చెప్పారు. బికాజ్ టీడీపీ కూటమి గెలుస్తుందని ఎందుకు చెప్పారు అంటే అక్కడి నుంచి మనోహర్ గారు నిలబడ్డారు. సో తెనాలిలో చూసుకుంటే ఇప్పుడు ఇంతకుముందు
శివన్న గారు ఉన్నారు, అన్నాబత్తుని శివకుమార్ గారు గెలిచారు, ఆల్రెడీ వైసీపీ క్యాండిడేట్, వైసీపీ నుంచి ఆయన గెలిచారు. మరి ఇక్కడ ఈసారి చూసుకుంటే మరి నాదెండ్ల మనోహర్ గారికి ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు అని చెప్పేసి ఈ రిపోర్ట్లో అయితే ఉంది. మరి మొన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని బేస్ చేసుకొని మరి రిపోర్ట్ వచ్చిందో ఏమో మనకైతే ఐడియా లేదు. ఆ రిపోర్ట్ని ఆ బేసిస్ని బట్టి ఇదైతే చెప్పారనుకుంటున్నాను. బట్ అక్కడ నుంచి అయితే శివకుమార్ గారే ఎక్కువ గెలిచే, అన్నాబత్తుని శివకుమార్ గారే ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ ఆయన ఆ తెనాలి ఏరియా మొత్తం, ఆ తెనాలి ఏదైతే కాన్స్టెన్సీ ఉందో ఆ కాన్స్టెన్సీలో మొత్తం ఆయన ఎప్పుడు అవైలబుల్గా ఉండి, సో ప్రతి ఇంటికి ఏదైనా చిన్న ఫంక్షన్ ఉన్నా కానీ, ఏదైనా చిన్న అవసరం ఉన్నా కానీ, వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ, ఆఫీస్కి వెళ్ళినా కానీ, అరే ఎందుకు వచ్చారు ఏంటి అని కాకుండా ఎప్పుడు వాళ్ళని వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని వెంటనే సాల్వ్ చేసే టైప్ అనమాట అన్నాబత్తుని శివకుమార్ గారు. సో మా ఇంటి ఫంక్షన్ అని చెప్పి ఆయన ఎప్పుడు ఏ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా సరే, ఏ ఇంట్లో చిన్న శుభకార్యమైనా, ఏదైనా బాధాకరమైన సిచ్యువేషన్స్ జరిగినా సరే ఆయన పర్సనల్గా వెళ్ళి వాళ్ళని ఓదార్చడం కానీ, ఆయన పర్సనల్గా వెళ్ళి వాళ్ళని గ్రీట్ చేయడం కానీ ఇలా చేసేవాళ్ళు అన్నాబత్తుని శివకుమార్ అని చెప్పి అక్కడ తెనాలిలో అందరికీ తెలుసు. సో అక్కడి నుంచి అయితే మరి ఈ రిపోర్ట్ ప్రకారం అయితే టీడీపీ కూటమి గెలుస్తుంది ఈసారి తెనాలిలో అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ బాపట్లలో చూసుకుంటే వైసీపీ గెలుస్తుందని చెప్పారు. అండ్ అలాగే పత్తిపాడు నుంచి చూసుకుంటే టఫ్ ఫైట్ అని చెప్పారు. బికాజ్ అక్కడి నుంచి బలసాని కిరణ్ కుమార్ గారు నిలబడ్డారు. అండ్ టీడీపీ క్యాండిడేట్ కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్గా ఫైట్ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. సో అక్కడి నుంచి మరి టఫ్ ఫైట్ అనే చెప్తున్నారు. ఎవరు గెలుస్తారు ఏంటి అని చెప్పి ఈ రిపోర్ట్ ద్వారా కూడా తేల్చి చెప్పలేకపోయారు. అండ్ అలాగే గుంటూరు వెస్ట్ నుంచి చూసుకుంటే వైసీపీ గెలుస్తుందని చెప్పారు. బికాజ్ గుంటూరు వెస్ట్ అనేది అసలు టీడీపీకి కంచుకోట. సో ఈసారి ఆ కంచుకోటని బద్దలు కొట్టి విడదల రజనీ గారు వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు అని చెప్పేసి ఈ రిపోర్ట్లో అయితే ఉంది. బికాస్ ఇంతకుముందు విడదల రజనీ గారు చిలకలూరుపేటలో వర్క్ చేశారు. ఆవిడ వర్క్ చేసిన దాన్ని బట్టి చూసుకుంటే ఆవిడ యుఎస్ నుంచి రిటర్న్ రావడమే కానివ్వండి, నా స్వస్థలానికి నేనేదో చేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి వైసీపీ నుంచి ఇక్కడ గుంటూరు వెస్ట్లో పోటీ చేస్తున్నారు. సో ప్రజల్లో కూడా ఆవిడ అలాగే తిరిగి మా ఇంటి ఆడపిల్ల విడదల రజనీ అంటే మా ఇంటి ఆడపడుచు అని అనుకునేలాగా ఆవిడైతే చేశారు గుంటూరులో గ్రౌండ్ లెవెల్ వర్క్. సో ఈసారి ఖచ్చితంగా గళ్ళా మాధవి గారు విడదల రజనీ గారి మధ్య టఫ్ ఫైట్ ఉన్నా సరే ఆ టఫ్ ఫైట్ని కాస్త బ్రేక్ చేసి వైసీపీయే వచ్చేలాగా విడదల రజనీ గారు అయితే ప్రూవ్ చేసుకుంటారు ఈసారి అని ఈ రిపోర్ట్ అయితే ఇచ్చేసింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గుంటూరు ఈస్ట్లో కూడా చూసుకుంటే వైసీపీఐ గెలుస్తుంది అని వాళ్ళు చెప్పారు. బికాస్ గుంటూరు ఈస్ట్లో నజీర్ గారు ఇంతకుముందు ఎప్పటి నుంచో టీడీపీలో పోటీ చేస్తున్నారు. అలాగే ఫాతిమా గారు ఎవరైతే ముస్తఫా గారి కూతురు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇదే మొదటిసారి పోటీ చేయడము, రాజకీయాల్లోకి రావడం కూడా ఇదే మొదటిసారి. కానీ ఆవిడకి రాజకీయ అనుభవం అయితే లేకపోలేదు. బికాజ్ వాళ్ళ నాన్నగారైన ముస్తఫా గారు గుంటూరు ఈస్ట్లో ఇంతకుముందు 2 సార్లు గెలిచారు. అలాగే గుంటూరు ఈస్ట్ ప్రజలకి 2 సార్ల నుంచి పనిచేశారు. సో ఆవిడ అప్పటి నుంచి ప్రజల్లోకి తిరుగుతూ వీళ్ళ సమస్యలు ఏంటి, ఎలా ఉన్నారు, ఎలా చేస్తే మనకి కొంచెం మంచిగా అనిపిస్తుంది, ప్రజలు మనల్ని మంచిగా తీసుకుంటారు, మనం ఏం చేస్తే ప్రజల్లోకి వెళ్ళగలము అని చెప్పి ప్రజలకి ఎప్పుడు ఆవిడ ఈ ఎలక్షన్స్ అనే కాకుండా ముందు నుంచి ఆవిడ గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాటిని సాల్వ్ చేసి అలాంటి స్లమ్ ఏరియాస్లోకి కూడా వెళ్ళి ఎవరు వెళ్ళకుండా వెళ్ళని ఏరియాస్లోకి కూడా ఆవిడ వెళ్ళి అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకొని అక్కడ గ్రౌండ్ లెవెల్లో వర్క్ అయితే చేయడం అయితే జరిగింది ఫాతిమా గారు. సో ఫాతిమా గారిని కూడా అందరూ ఇదే మొదటిసారా ఆవిడ పోటీ చేయడం అని ఎవరు అనట్లేదు. సో ఆల్రెడీ ఫాతిమా గారు అక్కడ అందరికీ ఓన్ చేసేసుకున్నారు. సో అందుకని నజీర్ గారికి ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఎక్కువ మగ్గు ఫాతిమా గారి వైపే చూపిస్తున్నారు. అందుకనే సో ఈసారి ఇక్కడ నుంచి అయితే గుంటూరు ఈస్ట్ నుంచి అయితే ఫాతిమా గారు గెలుస్తారని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. అండ్ చిలకలూరుపేట నుంచి చూసుకుంటే ఈసారి టీడీపీ గెలుస్తుందని చెప్పారు. సో చిలకలూరుపేట నుంచి చూసుకుంటే నాదెండ్ల మనోహర్ గారు నిలబడ్డారు. అండ్ అవతల సైడ్ టీడీపీ క్యాండిడేట్ కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్లో టఫ్గానే ఉంటుంది. సో ఈ వీళ్ళిద్దరిలో అయితే నాదెండ్ల మనోహర్ గారు ఇదే ఫస్ట్ టైం కాబట్టి సో అక్కడి నుంచి టీడీపీ క్యాండిడేట్ గెలిచే ఛాన్సెస్ ఉందని ఈ రిపోర్ట్ ద్వారా అయితే మనకు తెలుస్తుంది. అండ్ నర్సరావుపేట నుంచి చూసుకుంటే వైసీపీ గెలుస్తుందని చెప్పారు. నర్సరావుపేటలో ఆల్రెడీ ఇంతకు ముందు చాలానే గొడవలు ఇవన్నీ పల్నాడు డిస్ట్రిక్ట్ కాబట్టి యాజ్ యూజువల్గా చాలానే గొడవలు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా స్టిల్ అక్కడ 144 సెక్షన్ నడుస్తుంది. అయినా సరే
అక్కడి నుంచి వైసీపీ గెలుస్తుందని మనకైతే రిపోర్ట్ వచ్చింది. అండ్ సత్తెనపల్లిలో చూసుకుంటే టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పారు. బికాజ్ అక్కడ టీడీపీ క్యాండిడేట్ కానీ వైసీపీ క్యాండిడేట్ కానీ ఇద్దరి వైపు ప్రజలు ఈక్వల్ అండ్ ఆపోజిట్గా వాళ్ళకైతే టఫ్ ఫైట్ ఇచ్చారు. బికాజ్ మా నాయకుడు మాకు కావాలి అని చెప్పి టీడీపీ శ్రేణులే కానివ్వండి, వైసీపీ శ్రేణులే కానివ్వండి, అక్కడి నుంచి సో టఫ్ ఫైట్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వినుకొండ నుండి చూసుకుంటే వినుకొండలో వైసీపీ గెలుస్తుందని చెప్పారు. అండ్ అలాగే గురజాలలో టీడీపీ, సో మాచర్లలో వైసీపీ. సో మెజారిటీ చూసుకుంటే మనం మొత్తం గుంటూరులో 17 సీట్స్ అయితే ఆ 17లో వైసీపీకి వచ్చేసి 2, 3, 4, 5, 6, 7 అయితే వైసీపీకి వస్తాయని చెప్తున్నారు ఈ గ్రౌండ్ రిపోర్ట్లో. అండ్ అలాగే టీడీపీకి వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7. టీడీపీ కూటమికి వచ్చేసి 7. ఇంకా టఫ్ ఫైట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయంటే పొన్నూరు ఒకటి టఫ్ ఫైట్ ఇస్తుంది, టీడీపీ ఆర్ వైసీపీ చెప్పలేరు. అండ్ పత్తిపాడు ఒకటి టీడీపీ ఆర్ వైసీపీ చెప్పలేరు. అండ్ అలాగే ఈ ఒకటి వచ్చేసి టఫ్ ఫైట్. ఈ 2 సీట్స్ వచ్చేసి టఫ్ ఫైట్ అని వాళ్ళైతే చెప్తున్నారనమాట. సో గ్రౌండ్ లెవెల్ ప్రకారం చూసుకుంటే ఈ గుంటూరు జిల్లా వరకు మాత్రం టీడీపీ 7 సీట్స్ గెలుస్తుంది, వైసీపీ 7 సీట్స్ గెలుస్తుంది. అండ్ ఒక 2 సీట్స్ మాత్రం టఫ్ ఫైట్ జరిగే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. బికాజ్ ఈ టఫ్ ఫైట్ కూడా ఎందుకంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్గా అక్కడ ఉన్న ప్రత్యర్థులు అయితే ఉన్నారు. టీడీపీ నుంచి నుంచిన వాళ్ళే కానీ, వైసీపీ నుంచి నుంచిన వాళ్ళే కానీ, ప్రజలు వాళ్ళిద్దరికీ అనుకూలంగా ఉన్నారు అని ఆ రిపోర్ట్లో ఉంది. సో మరి ఆ రిపోర్ట్ వరకు అయితే ఆ 2 పర్టికులర్ ప్లేసెస్ వరకు అయితే ఎలా ఏది వస్తుంది అనేది మనకైతే తెలీదు. సో నెక్స్ట్ ఈ మిగతా అన్నీ చూసుకుంటే వైసీపీ ఎక్కువ వైసీపీకే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ టఫ్ ఫైట్ అయితే ఇంకొక ప్లేస్ కూడా ఉందండి, సత్తెనపల్లి 3 టఫ్ ఫైట్, మిగతాయి మాత్రం వైసీపీకి టీడీపీకి ఈక్వల్ ఉన్నాయి, 7 ఉన్నాయి. టఫ్ ఫైట్ మాత్రం 3. మరి ఈ 3 ప్లేసెస్లో ఎవరు టీడీపీకి ఏ ప్లేసెస్ టీడీపీకి వస్తాయి, ఏ ప్లేసెస్ వైసీపీకి వస్తాయి? 3 ప్లేసెస్లో 2 ప్లేసెస్ వైసీపీకి వస్తే మెజారిటీ వైసీపీది అవుతుంది. లేదు 2 ప్లేసెస్ టీడీపీకి వస్తే టీడీపీకి మెజారిటీ వస్తుంది. సో లేదు కాదు 3 వైసీపీకి వచ్చినా, లేదు కాదు 3 టీడీపీకి వచ్చినా వైసీపీకి 7 వస్తాయి, అప్పుడు వైసీపీకి 10 వస్తాయి, టీడీపీకి 10 వస్తాయి. సో మరి ఇదండి గుంటూరు జిల్లా వరకు లేటెస్ట్గా వచ్చిన మనకైతే రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని మీ అభిప్రాయం ఎలా ఉంది ఏంటి, ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ఎవరిని నెక్స్ట్ సీఎంగా ఎన్నుకుంటారు, ఎవరిని నెక్స్ట్ ఎమ్మెల్యేస్గా కోరుకుంటారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.